भारत के लिए शिक्षा और पर्यावरण, शिक्षा तो हम समझ सकते हैं, पर्यावरण भी मैं कह रहा था, आप लोग कहना चाहूंगा, अगर ऐसा करेंगे तभी हम ये सारे मुद्दे हल कर पाएंगे, चाहे शिक्षा का हो। పాటు పిలుపునిచ్చింది తెలంగాణ యువతన మేము తెలంగాణ యొక్క తరపున విద్యార్థి నేత తరపున వచ్చినాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. అవి పేపర్ లీక్స్, ఫీజు రియంబర్స్మెంట్ లేదు తెలంగాణలో. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఏ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు విద్యార్థులకి. విద్యార్థుల ఎట్లా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే ఉల్లిపోరా ఉంటాయి కదా, తీస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అండి. విద్యార్థుల సమస్యలు వినండి. రీకండక్షన్ అంటున్నారు ఎగ్జామ్స్. రీఎలక్షన్ ఎందుకు పెట్టారు? ఓట్ చోరీ అవుతుంది. రీఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయాలి? రీకండక్షన్ ఎందుకు? మాకు వ్యవస్థలో మార్పులు చేయాలి. వ్యవస్థ మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది పూర్తిగా. మన తర్వాత వచ్చిన చైనా, ఇజ్రాయెల్ కంట్రీ, స్వతంత్రం వచ్చిన చైనా, ఇజ్రాయెల్ కంట్రీస్ వంటి దేశాలు ముందు పోయింది, చాలా ముందు ఉన్నాయి. చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. మన ఇండియాలో ఎందుకు కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు? లక్షలు ఎల్కేజీ యూకేజీ 1,50,000 మీరు అడ్మిషన్ చేస్తే 1,50,000. ఇంటర్మీడియట్ చదవాలంటే 5 లక్షలు, మినిమం 5 లక్షలు. చూడండి ఎంతమంది విద్యార్థులు వచ్చారు, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు వచ్చారు ఇక్కడికి. యువత మేలుకున్నది. దేశంలో ఉన్న నాయకులందరూ మీ బిస్సా చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. యువత ఒక్కసారి మేలుకుంటే ఏం జరుగుతుందో చూస్తాం. 20 ఎలక్షన్ లో మీ 4,000 మందికి వెళ్తే రాజ్యాంగాన్ని మారుతాడా మోడీ గారు? మేమే రాజ్యాంగాన్ని కాపాడుతారు, పార్లమెంట్కి వస్తున్నాం, జాగ్రత్త కాపాడతారు. మీరు నీటి పేపర్లు కాపాడలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు లేదు. వ్యవసాయానికి అనుకూలంగా వాతావరణం లేదు. ఎటువంటి ఉపయోగం లేదు. మీ వల్ల మీరు అందరూ రాజీనామా చేయాలి. పార్లమెంట్ మేము రాజకీయ నాయకులు ఎందుకు రాజీనామా చేయాలి? మంత్రులు ఎందుకు రాజీనామా చేయాలి? బీజేపీ నాయకులు అంటారు. వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, మేము కదా. మేము చదువుకుంటున్నాం కాలేజీలో, ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మరి మీరే ఉన్నారు కదా పార్లమెంట్ లో. మేము కూర్చున్నాం, మేము కాపాడుకుంటాం కదా నీటి పేపర్ని. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు. రేవంత్ రెడ్డి గారు ఎంతమందికి మీరు అమలు చేసిన పథకాలు ఒక్కరి పేరు చెప్పండి. ఈ రోజు మహిళలకు బస్సు స్కీమ్ నడిచారు, ఉపాధి కావాలి. మీరు చదువుకోవాలి, మాకు ఏమి ఉపయోగము? మీ కొడుకులేమో డాక్టర్ కలర్ తిరుగుతారు. ఈ రోజు వర్షం వస్తే మోకాల మంది నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ ఫ్యూచర్ సిటీ అని క్లబ్ చేస్తానంట. ఆయన ఓడిపోయినారు. ఆయన విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఆయన ఏ కాలంలో చెప్తుండో హోమ్ మినిస్టర్ లేడు. ఒక రోజుకు ఫోక్సో కేసులు అవుతున్నాయి. ఏడు ప్రభుత్వం అంతా ఫెయిల్. ప్రభుత్వం ఫెయిల్, మోడీ ప్రభుత్వం ఫెయిల్. బండి సంజయ్ ఉన్నాడు, బడి కలుగుతున్నాడు. స్కూళ్ళలో అటెండర్ లేవు, పనికి వాష్రూములు లేవు. బడికి ఏం ఉపయోగం వల్ల ఎంపీ అయి ఉండి కూడా మీలాంటి మీ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. मानसुख जी हैदराबाद में उपस्थित है। इसका मुख्य उद्देश्य है कि आज हमारे भारत देश में एजुकेशन सिस्टम बहुत खराब है, क्योंकि हर 2 साल को, 3 साल को, 4 साल को एजुकेशन के पेपर लीक हो रहे हैं, क्योंकि ये यूथ के भविष्य का और यूथ के मेहनत का, क्योंकि वो लोग लाखों रुपए फीस बनकर 3 साल, 4 साल, 5 साल मेहनत करते उनकी जिंदगी में कुछ हासिल करने के लिए। लेकिन कुछ हमारे भड़वे नेता लोग जो बीजेपी के मोदी मीडिया में हैं, वो लोग ऐसा पेपर लीक करने का काम ये सब करते आ रहे हैं। ये लोग युवाओं के, यूथ के, स्टूडेंट के जिंदगी के साथ मजाक बना रहे हैं। मैं हिंदुस्तान के जनता से एक चीज कहना चाहूंगा कि अगर ऐसा ही चलता रहा हमारे भारत देश में, तो युवाओं के हाथ में किताब के जगह कटोरा आएगा। जब तक अपन बीजेपी सरकार को हटा नहीं सकते, मिटा नहीं सकते, ये देश में ऐसा ही चलता रहेगा। धर्म के नाम पे, हिंदू के नाम पे, मुस्लिम के नाम पे ये लोग हमारे भारत देश के लोगों को भड़का रहे हैं।
इससे हमारे देश की तरक्की नहीं होगी। तो हमारे सभी युवाओं से हाथ जोड़ के गुजारिश है, भारत की जनता से भी गुजारिश है, चुनाव के समय सोच समझकर वोट दे, क्योंकि दोबारा ऐसी सिचुएशन ना आ सके। आज लाखों लोग सड़कों पर उतर कर आए हैं, क्यों? उनके जिंदगी के साथ खिलवाड़ हो रहा है। इसीलिए ये सीजेपी पार्टी का मूवमेंट है जो हमारे सभी हिंदुस्तान के युवाओं के लिए एक बहुत बड़ा इंस्पिरेशन है। तो इसी इंस्पिरेशन की ओर से अपन जब तक लड़ेंगे, जब तक धर्मेंद्र प्रधान जी का रिफिग्रेशन नहीं होता, और ये लड़ाई संविधान के दायरे में रह के, जो बाबा साहब ने अपने को हक दिया है, वो संविधान के दायरे में रह के ये लड़ाई अपन जारी रखेंगे। और जब तक ये लड़ाई जारी रहेगी, जब तक धर्मेंद्र प्रधान जी रेसिग्नेशन देने वाले नहीं है, सिर्फ ये बात धर्मेंद्र प्रधान जी की नहीं है, हिंदुस्तान में आगे चल के भविष्य में जो भी नेता लोग ऐसी हरकत करेंगे तो युवाओं को आगे आकर ये सिस्टम को बदलना पड़ेगा। अब पहले के जैसा नहीं है भारत देश में, ये युवाओं बहुत होशियार हो गए हैं। इसीलिए मैं हर एक नेताओं से, सिर्फ बीजेपी नहीं, हिंदुस्तान में जितने भी पॉलिटिकल पार्टीज है, सभी से यह गुजारिश करता हूं कि अपने पावर का गलत इस्तेमाल मत कीजिए और हिंदुस्तान के बच्चों के जिंदगी। డాక్టర్ నరేష్, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ను. ప్రధానంగా ఈ రోజు బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ పెద్ద ఎత్తున మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు రేపు భారతదేశానికి మంచి ఆలోచనలు ఉన్నాయని నీటిలో జరిగిన ఆ యొక్క కేంద్రం రాజీనామా చేసిన హైదరాబాద్ బీజేపీ పార్టీ సిగ్గుతో తలదించుకునే రోజు వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క మూవ్మెంట్ చూస్తా ఉన్నారు. మీరు కులాలు మతాలతోని రాజకీయాలు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఎందుకైతే ఎవరున్నారు, ఎక్కడ జరుగుతుంది అనే పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ప్రపంచం అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఖచ్చితంగా సిజేపీ లాంటి పార్టీలు ప్రశ్నిస్తూ ఉంటే ఖచ్చితంగా నెరవేరేంత వారి పోరాటంలో మేము భాగస్వామ్యం